తర్వాత ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఎంత దరిద్రపు ఆలోచన అంటే, వాళ్ళకి రవాణా సదుపాయాలు లేవు కాబట్టి, బస్ సౌకర్యం లేదు కాబట్టి బస్ ఛార్జీలు ఇస్తే పిల్లలు ప్రభుత్వ స్కూల్స్కి వస్తారన్న ఆలోచన చేస్తున్నారు. ఇది శుద్ధ తప్పు. ఇక్కడే చాలా చాలా ఒక ఐడియాలజికల్ పెరాలసిస్ ఉంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ కి విద్యార్థులు రాకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఒక 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేకపోవటం. రెండోది, అత్యంత ప్రధానమైనది, ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకకపోవటము. మూడోది, ప్రభుత్వ పాఠశాలలో రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ లేకపోవటం. ఈ 3 కారణాలతోటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రావటం లేదనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ప్రభుత్వాలు మారితే పాలసీలు మారచ్చా? ప్రభుత్వాలు మారితే పాలసీలు మారచ్చా? గత ప్రభుత్వము ఏం చేసింది? ఇప్పుడు మనం ఏం చేస్తాం శ్రీకాంత్, మొట్టమొదట ఒక వ్యవస్థని బాగు చేసుకోవాలంటే ముందు ప్రక్షాళనతో మొదలు పెడతాం, తర్వాత కొత్త రిఫార్మ్స్ తీసుకురావడానికి ప్రయత్నం పెడతాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 24,000 పాఠశాలలను బాగు చేయటం ముఖ్యమా? 100,000 కోట్ల రూపాయలు పెట్టి 200 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కట్టడం ముఖ్యమా అంటే, నేను అనుకుంటున్నాను, నేను ఒక 30 సంవత్సరాలుగా పాఠాలు చెప్తున్నటువంటి ఒక అధ్యాపకుడిగా, ముందు ప్రక్షాళనతో మొదలు పెట్టాల్సిన దగ్గర రీఫార్మ్స్ ఎట్లా మొదలు పెడతారు మీరు అనేటటువంటి ప్రశ్న. ఈ 24,000 స్కూళ్లను బాగు చేయడానికి గత ప్రభుత్వం మన ఊరు మనబడి అనేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మన పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ఊరు అక్కడ నాడు నేడు అనేటటువంటి ఒక ప్రోగ్రాం పెడితే, ఆ ప్రోగ్రాం పెట్టిన 12,000 పాఠశాలలో అసలు అడ్మిషన్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. అంటే మనం ఫెసిలిటీస్ కల్పించి ఒక నాణ్యమైనటువంటి విద్యను గనక కల్పిస్తాము అని తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలనే మొదటి ఎంపిక చేసుకుంటారు. అది జరుగుతుందా? అది జరగట్లేదు. అందుకని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను తగ్గించటం కాదు, రేషనలైజ్ చేయటం కాదు, ప్రభుత్వ పాఠశాలలకి ఎందుకు విద్యార్థులు రావటం లేదు అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకొని అక్కడ మౌలిక వసతుల కల్పనని మెరుగుపరచడం ఒకటైతే, రెండోది ఒక నాణ్యమైనటువంటి విద్య ప్రభుత్వ పాఠశాలలో అందుతుంది అని నమ్మకం కల్పించగలిగితే ఖచ్చితంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వస్తారు. ఆ పనులు చేయకుండా ఏవేవో, అంటే ప్రభుత్వాలకు వచ్చిందే ఆలోచన, ముఖ్యమంత్రి గారికి అనుకున్నదే మంచి అనేటటువంటి విషయం చూస్తే ఎలా? ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టారా? మీరు చూడండి, మన పక్క రాష్ట్రం తమిళనాడులో వైద్యనాథన్ అనేటటువంటి ఒక కమిటీ వేసి వాళ్ళు ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకొని ఆ పాలసీ ప్రకారం అక్కడ విద్యా వ్యవస్థను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. మరి ఆ ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో ఈ 12 సంవత్సరాలు ఎందుకు జరగలేదు, తర్వాత ఈ 30 నెలల్లో ఎందుకు జరగలేదు అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలను రేషనలైజ్ చేయటము, మూసివేయటము, సంఖ్యను తగ్గించటము పరిష్కారం కాదు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి మాటల్ని బట్టి చూస్తే గ్రామానికి ఉన్నటువంటి స్కూల్స్ అన్ని పోతాయి. సో తాండాల్లో కానీ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్ పోతాయి. సో ఇదే ప్రభుత్వ ఆలోచన ప్రకారమా, లేదంటే అకునూరు మురళి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని బేరీజ్ వేసుకుంటే మండలానికి ఒక స్కూల్ ఉంటే గనక, సో 100 మండలాల్లో 100 స్కూళ్ళు పెడితే ఒక స్కూల్కు 1,500 మంది విద్యార్థులు ఉంటే గనక అది హ్యాండిల్ చేయడం సాధ్యమవుద్దా? అదే నేనేమంటున్నాను శ్రీకాంత్, ఇప్పుడు ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చి మీరు నియోజకవర్గాన్ని ఒక స్కూల్ పెట్టేసి, తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి ఒక మండలానికి 2 మండలాలకు ఒక స్కూల్స్ పెట్టుకొచ్చి అక్కడ వేలాది మంది విద్యార్థులకు అకామిడేషన్ కల్పిస్తే మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది, మీరు అకామిడేట్ చేయటం ప్రాబ్లం అవుతుంది, కోఆర్డినేట్ చేయటం ప్రాబ్లం అవుతుంది. మీరు ఒక స్కూల్ని ఒక గ్రామానికి ఉన్న ఒక పాఠశాలనే సమర్థవంతంగా నడపలేనటువంటి వాళ్ళు, మీ ఇన్ఎఫిషియన్సీని చూపించుకున్నటువంటి వాళ్ళు మొత్తం ఇంత పెద్ద వ్యవస్థని ఆర్గనైజ్ చేస్తారంటే ఎట్లా అవుతుంది? పైలట్ ప్రాజెక్టులు పెట్టారా? ఓ పైలట్ ప్రాజెక్ట్ లో సక్సెస్ఫులిటీ చూసారా? చూడకుండా ఎకాయికిన ఒక వ్యవస్థని డంప్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకురావటం వల్ల ఇది ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యేటటువంటి అంశంగానే కనపడుతుంది తప్ప, ఒకప్పుడు మోడల్ స్కూల్స్ వచ్చాయి, ఏమైంది? తర్వాత గురుకులాలు వచ్చాయి, ఏమైంది? ఇవాళ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తున్నారు, ఏమవుతుంది అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం లేనటువంటి అంశాలుగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే శ్రీకాంత్, ఇవాళ మీరు ప్రభుత్వ విద్యా వ్యవస్థని, ముఖ్యంగా పాఠశాల విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయలేకపోతున్నారు, రీఫార్మ్స్ తీసుకురాలేకపోతున్నారు, స్ట్రెంగ్తన్ చేయలేకపోతున్నారు. ఇంకొక వైపున మీకు ఒక మాట చెప్తాను శ్రీకాంత్, మంచి ప్రభుత్వాన్ని ఎప్పుడు అనుకుంటాం శ్రీకాంత్? మనం ప్రజల ఆలోచన విధానాలకు అనుగుణంగా, ప్రజలు కోరుకునేటటువంటి విధానానికి అనుగుణంగా మీరు పాలన చేస్తే మంచి ప్రభుత్వం అవుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి తీవ్రమైన సమస్య ఏంటి శ్రీకాంత్? ఇవాళ
నర్సరీ పిల్లవాడికి, యూకేజీ పిల్లవాడికి, ఎల్కేజీ పిల్లవాడికి ప్రభుత్వ రంగంలో ఈ ఆఫర్ లేదు. సరే ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎక్స్టెండ్ చేశారు, ఆహ్వానించదగిందే. కానీ ఇవంతా ప్రైవేట్ వ్యవస్థలో ఉంటే ఇవాళ ప్రైవేట్ వ్యవస్థలో ఒక్క యూకేజీ పిల్లవాడికి 40,000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు. ఇవాళ తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అపీల్ ఏంటిది ప్రభుత్వానికి? అయ్యా మీరు ప్రభుత్వ విద్యా వ్యవస్థని బాగు చేయలేకపోతున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కనీసం ప్రైవేట్ రంగం యొక్క దోపిడీని, ఎక్స్ప్లాయిటేషన్ ని రెగ్యులేట్ చేయమని అడుగుతున్నారు. రెగ్యులేట్ చేసేటటువంటి ప్రయత్నము 2017లో కేసీఆర్ ప్రభుత్వం తిరుపతిరావు కమిటీ వేశారు. తిరుపతిరావు కమిటీ సిఫారసులను అమలు చేశారా? ఎందుకు చేయలేదు అనేటటువంటి ఒక ప్రశ్న అయితే, రెండోది నిన్న కాక మొన్న తమిళనాడులో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే అక్కడ మంత్రి రాంగలను ఏం చేశారు? ఆ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలల ఫీజులను రెగ్యులేట్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఫీజు రెగ్యులేషన్ చేస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. ఏమిచ్చింది? 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 16,640 రూపాయల కంటే ఎక్కువ వసూలు చేయరాదు, మీరు డిస్ప్లే చేయాలా. తర్వాత 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 18,635 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. 9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 20,635 రూపాయలను మాత్రమే వసూలు చేయాలని ఫీజు రెగ్యులేషన్ చేసి, ఫిక్సేషన్ చేసి, ట్రాన్స్పరెంట్ గా అందరికీ తెలిసే విధంగా మీరు నోటీస్ బోర్డులో పెట్టాలని చెప్పారు. మరి తెలంగాణ ప్రభుత్వం 12 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం ఏర్పాటై, మీరు చేసింది ఏంటది? చివరిగా ఒక ప్రశ్న దీని నుంచి ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం మీరు చేసింది ఏంటది? ఎడ్యుకేషన్ వ్యవస్థలో మీరు ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చిన అమలు చేశారా? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క జేబులకు బొక్క పెట్టే విధంగా ఫీజులను వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు వ్యవస్థని నియంత్రించలేరు. తర్వాత ప్రభుత్వ వ్యవస్థని ఇందులో సార్ మీరు ఆ లైన్కి వచ్చారు కాబట్టి, మీరు ఆ వర్షన్ మాట్లాడుతున్నారు కాబట్టి, ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఓపెనింగ్ పోయినప్పుడు అక్కడ మాట అన్నారు, 40 నుంచి 50 వేలు ఖర్చు పెడితే వజ్రాలు లాంటి పిల్లలు తయారవుతున్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో లక్షలు పెట్టినా కూడా పెద్దగా ఉపయోగం లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో మీరు అన్న ప్రైవేట్కే ఎంకరేజ్మెంట్ కనిపిస్తోంది, ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏంది అన్నటువంటి ప్రశ్న కూడా కొంతమంది టీచర్ల నుంచి వినిపించింది నాకు. ఇది అదే శ్రీకాంత్, ముఖ్యమంత్రి గారు గతంలో కూడా ఒక మాట చెప్పారు. ఒక్కొక్క రెసిడెన్షియల్ విద్యార్థి పైన రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 1,50,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. బట్ మీరు ఖర్చులు చూపెడుతున్నారు, బట్ అవుట్పుట్ ఏది? మీరు ఖర్చులు చూపెడుతున్నారు, అవుట్పుట్ ఏంటది? రెండోది, మీరు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారే. ప్రతి ముఖ్యమంత్రి పోతారు, ప్రతి రాష్ట్ర మంత్రి పోతారు, ఎమ్మెల్యేలు పోతారు, ప్రజాప్రతినిధులు పోతారు, ప్రైవేట్ హాస్పిటల్స్ కి రిబ్బన్ కట్ చేస్తారు, ప్రైవేట్ స్కూల్స్ కి రిబ్బన్స్ కట్ చేస్తారు తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాలను బాగు చేసేటటువంటి ప్రయత్నాలు మీరు ఎందుకు చేయట్లేదు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనేటటువంటి విషయం తెలుసు కదా. ఒక ఎమ్మెల్యే తన సొంత నిధులతోటి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు తన సొంత నిధులతోటి, తన సొంత డబ్బులతోటి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి 24 నుంచి 25 పాఠశాలలో మొత్తం ఎక్విప్డ్ ఫర్నిచర్ తాను అరేంజ్ చేశాడు. మరి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? ఒక మామూలు ప్రజాప్రతినిధి ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ ని ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేకపోతుంది? ఇంత బడ్జెట్ 26,000 కోట్ల రూపాయలు, 26,000 కోట్ల రూపాయల్లో పేమెంట్ ఆఫ్ శాలరీస్, మెయింటెనెన్స్ కే పోతుంది తప్ప నిజంగా విద్యా వ్యవస్థని బాగు చేయడానికి ఆ బడ్జెట్ అమౌంట్ సరిపోదు. కాబట్టి మీరు హామీ ఇచ్చినటువంటి 15% నిధులను ఎందుకు కేటాయించట్లేదు అనే ప్రశ్న అడిగితే ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పరు. ముఖ్యమంత్రి గారి కిందనే ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉంటుంది, రివ్యూస్ జరగవు, రివ్యూస్ జరిగినా అక్కడ వచ్చినటువంటి ప్రపోజల్స్ తీసుకోరు, దానికి పరిష్కారం దొరకదు. కాబట్టి ఇవాళ మాటలే గొప్ప, మాటలేమో కోటలు దాటుతున్నాయి, బట్ చేతలు గడపలు కూడా దాటకపోవటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో గతంలో విద్యా వ్యవస్థ ఎట్లుందో ఇంకా విద్యా వ్యవస్థ ఇంకా దిగజారిపోయింది తప్ప, బట్ దీన్ని ప్రక్షాళన చేయకుండా ప్రభుత్వ పాఠశాలను తగ్గిస్తామంటే ఇవాళ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థకి తలుపులు బార్లా తెరిచేసి ఇంకా ప్రజలను దోపిడీ చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్లుగానే భావించాలి. ఇంకొక మాట చెప్తాను శ్రీకాంత్, చివరి మాట ఒక్క మాట చెప్తాను. ఇవాళ ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎందుకు ప్రైవేట్ విద్యా వ్యవస్థను రెగ్యులేట్ చేయట్లేదంటే, యూనివర్సిటీల దగ్గర నుంచి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల వరకు విద్యా వ్యవస్థని నడుపుతున్న వాళ్ళు ఆయా పార్టీల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, నాయకులుగా ఎదిగారు కాబట్టి
వాళ్ళ ఒత్తిడికి లొంగిపోయినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా, Right. రెగ్యులేషన్ చేయకుండా, ప్రభుత్వ విద్యా వ్యవస్థని బాగు చేయకుండా ఒక తమాషా చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారనేటటువంటి విషయాన్ని గమనించాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. 24,000 స్కూళ్ళు 4,000కు వస్తే ప్రభుత్వ పాఠశాలల అస్తిత్వం దెబ్బతినబోతుందా? ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ప్రక్షాళన, లేదంటే విద్యను ఇంకా విద్యార్థులకు అందించేటువంటి నిర్ణయమా? విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఇదే మార్గమా? స్కూల్స్ మూతపడేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళన అంటే పాఠశాలలను తీసేయడమే సరైనటువంటి నిర్ణయం. దీనిపైన ఇప్పటికే చాలా రెస్పాన్స్ వస్తుంది. అటు విద్యాశాఖ నుంచి విద్యార్థుల నుంచి కానీ, లేదంటే ఉపాధ్యాయుల నుంచి కానీ తీవ్రమైనటువంటి నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది విద్యా వ్యవస్థ పైన ఒక గుదిబండలా మోపవుతోంది. ప్రక్షాళన చేయాల్సినటువంటి ప్లేసెస్లో, విద్యను ప్రజలకు అందించాల్సినటువంటి ప్లేసెస్లో ప్రభుత్వ స్కూళ్లను మూసేస్తే ప్రైవేట్ స్కూళ్లకు లైసెన్స్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ముందడుగు వేస్తున్నారు. ఇది ప్రైవేటుకు లాభం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర అంటూ వస్తున్నటువంటి కామెంట్. చూద్దాం దీనిపైన ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ. కీప్ వాచింగ్